సహకారంతో ఈరోజు కంటి వైద్యానికి సంబంధించినటువంటి చెకప్ ఇక్కడ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ భవనం ముందు నిర్వహించడం జరుగుతుంది. అయితే కళ్ళు అనేటటువంటిది ప్రధానము. ఈ అందమైనటువంటి లోకాన్ని చూడాలంటే నయనం అనేది ప్రధానము. సార్ చెప్పినట్టుగా ఇందాక సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్ళు లేకున్నట్టయితే ఈ లోకమంతా చీకటిగానే ఉంటుంది. కాబట్టి ఈ వయసు లోపల అంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రము ఈ టైంలో ఇది చాలా ప్రధానమైనటువంటిది. అదేవిధంగా ఈరోజు పిల్లల్ని చూసుకున్నట్టయితే అందరూ కూడా సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. టీవీలు చూడడము, సెల్ ఫోన్ చూడడము, వాళ్ళకు కూడా భూతద్దాలు లాంటి కళ్ళద్దాలు వస్తున్నాయి. కాబట్టి అవందరికీ కూడా ఇది ఇట్లాంటి చెకప్లు చేయడం అనేటటువంటిది ఇంపార్టెంటు. ఇదే కాకుండా ప్రతి నెల మేము ఇక్కడ హెల్త్ క్యాంపులు అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనకు ఇక్కడ సత్తయ్య సార్ మాకు ఆప్థాల్మిక్ ఆఫీసర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు. వారు మాకు మిత్రులు. వారి ఆధ్వర్యంలో మాకు కన్సల్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ హెల్త్ మన ఐ క్యాంపును ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ వారికి, తర్వాత ఈ క్యాంపును నిర్వహిస్తున్నటువంటి డాక్టర్లకు మరియు సిబ్బంది అందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ ఈరోజు మేము లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ నుంచి వచ్చాము. ఇక్కడ పెన్షనర్స్ అందరికీ క్యాట్రాక్ట్ చెకప్ కానీ, కంటి చూపు అద్దాల పరీక్ష కానీ చేస్తామండి. ఈ సద్వినియోగాన్ని ఈ ఆపర్చునిటీని అందరూ బాగా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. చేయబట్టి కంటి చూపు కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చెకప్ చేయించుకొని వాళ్ళ కళ్ళని రక్షించుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి మేము కోరుతున్నాం. పార్టీలో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ వారు సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సామాజిక సేవా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ఎంతో గొప్ప పేరుని సంపాదించింది. అందులో నిజామాబాద్ జిల్లా అయితే మాత్రం ఇలా వృద్ధాశ్రమాలను నడపడం కావచ్చు, అదేవిధంగా డే కేర్ సెంటర్, వృద్ధులకు సంబంధించి డే కేర్ సెంటర్ని నిర్వహించటంతో పాటుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సొసైటీ
ఎంతో గొప్పగా పనిచేస్తూ ఉంది. అలాంటి రెడ్ క్రాస్ సొసైటీలో ప్రతి ఒక్కరూ మెంబర్స్గా నమోదు చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.